హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ వినోద్, నీకు కూడా. సో ఏముండు వినోద్, అట్లే పెట్టద్దు, ఎర్రగా అవుతుంది. ఎర్ర కాదు, అట్లా అట్లే స్విచ్లో పెట్టినా కూడా మనము ఈ స్విచ్ బంద్ చేసాం అనుకుంటాం కదా, ఇది ఇట్లా ఇట్టే ఉంటుంది కదా స్విచ్కి ప్లగ్ ఉంటే కూడా కరెంట్ వస్తుందంట. కామెంట్ చేసిండ్రు ఎవరో, థ్యాంక్స్ అండి. సో పప్పు తింటా కాదు, లైటే ఈ డ్రా ప్రశస్త నా బంగారు తల్లి. మా ప్రశస్త 2 రోజులు అయింది జ్వరం వచ్చి. ఎట్లా అయిపోయింది ఏం కాదు, అట్లావే దీ జరుగు, అక్కడ తిరుగు. సో మా ప్రశస్తకైతే హెల్త్ అయితే కొంచెం బాగాలేదనమాట. జ్వరం వచ్చింది, కళ్ళు చూడండి ఎట్లున్నాయి, కాలుతుంది. ఆసుపత్రి పోయిరా. మరి చెప్పాలా, మందులు మారుస్తారు. మందులు మారుస్తారమ్మా చెప్తే. వేరే తెచ్చిందా వేసుకుంటే కొంచెం తగ్గేదా? అవునా? కచ్చిపిచ్చి మొన్నలా ఆడుకునొద్దండి అని అరిచేది మీ అమ్మ. దేనికి? దీనికే. ఈ తిక్కదానికి చెప్పాలి, ఇట్రా మన్నులోన పారాడుతుంది ఈ అమ్మ. మన్నులో నీ వల్ల నువ్వు లేదమ్మా, నువ్వు వాళ్ళేవులే. సో అందుకంటే ఎక్కువ మనలో ఉండే ప్రిన్స్ అక్కేమో ప్రశస్త కాలుతుంది. ఇంకా 5 మందులు వేసుకుంటావు మరి పొద్దున? ఇప్పుడు వేసుకుంటావా? వేసుకుంటే ఏం తింటావు పువ్వా? మా నాయన ఇడ్లీ తెచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మనలో పోవద్దు. ఈ పాప ఇంటికి మా ఇన్న ఇంటికి ఒకటే. మబ్బుకి ఇప్పుడు కనపడట్లేదు కానీ మరసంగా ఉండమ్మా. మనలో ఆడుకున్నద్దు. బడికి ఇంకో 4 రోజులు పోకపోయినా పర్లేదు. నువ్వు మంచిగా మందులు వేసుకొని బాగుండాల. మా ఛానల్లో ఎప్పుడు సరిగా వస్తారు మీరు. హాయ్ చెప్పు. అత్త పిలుస్తుంది కొంచెము పండుకో తగ్గేంత వరకు. సో ఏం చేసామంటే ఓకే వేసుకొని రాపో. సో మొన్న ఒక 2 రోజుల కిందటి వీడియోలో గురించి చెప్పినట్టున్నాను ఫ్రెండ్స్. భారతీ అకౌంట్ వాడినట్టు సైడ్కి పడేసింది అనమాట. ఒక అకౌంట్, బ్యాంక్ అకౌంట్. అది ఊరికే ఛార్జెస్ పడేదానికి ఎందుకు లేదు దాంతోనని. సో అందుకని ఇప్పుడు మళ్ళీ ఆ అకౌంటే వాడదాం అనుకుంటున్నాము. సో కానీ దానికి చాలా రోజులే కదా వాడినట్ట, మొత్తానికి అది ఫ్రీజ్ అయిపోయింది అనమాట. నేను బ్యాంక్కి మొన్న వెళ్ళింటిమి. అది ఏమంటారు, లేదండి ఈకేవైసీ చేయాలా, మీరు సోమవారం రండి అని చెప్పిండ్రి. కానీ భారతి ఉండి లేదు ఇవ్వాలి పోదాంపా, మళ్ళీ రిక్వెస్ట్ చేద్దాము చేస్తారు. ఉండునా కింద పడతా ఉండు. రిక్వెస్ట్ చేసుకుందాంపా వినోద్, కొంచెం చేస్తారు ఎట్లా ఎట్లా, మనకు అది అవసరము అని. అంటే ఇప్పుడు భారతి యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుంది కదా భారతికి. సో ఇంతకుముందు ఉన్న అకౌంట్ అది ఏం ఫెయిల్ అయ్యేనో ఏమో, ఇంతకుముందు ఫోన్లు చేయనట్టు ఏం చేయనట్ట ఎంతనగానే మీకు అకౌంట్లోకి పడుతుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే అది రావట్లేదు. అట్లా ఒక లెటర్ రాసి మళ్ళీ కొన్ని ఫామ్స్ పంపిస్తారు వాళ్ళు, వాటిని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళని మళ్ళీ వాటిని ఫిలప్ చేసి వాటిని ఫోటోలు దింపి పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి మళ్ళీ మెయిల్ చేయాలి. సో ఇంత ప్రాసెస్ ప్రతి నెల ఉంటుంది అనమాట. ఇంకోటి మేనేజర్, ఇంతకుముందు మేనేజర్ బాగానే ఉండే, ఇప్పుడు చేంజ్ అయ్యారంట వేరే వాళ్ళు. రెస్పాన్స్ కొంచెము మనకి ఇదిగా ఉందన్నమాట. ఎందుకులే ప్రతి నెల ఎంతో మనకని ఇంక మేమే బ్యాంకే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. చూస్తే ఇంక ఓల్డ్ అకౌంట్ భారతీయ ఉంది ఇంతకుముందు. సో అది 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 అదే అది ఇద్దాం ఇప్పుడు యూట్యూబ్కి అని చూస్తే అకౌంట్ ఫ్రీజ్ అయింది అనమాట అది. సో దాని గురించే తిరుగుతున్నాము. ఈరోజు వెళ్తే రెండోసారి అండి, సారీ. సో అందుకనే వెళ్ళి ఏదోటి చేద్దామని వెళ్తున్నాము. అయితే బాగుండు పని. చెప్పుదాం విన్నది ఇట్టుందని చెప్తే వాళ్ళు సోమవారం అంటే ఇంక మనకి యాదో పనులు ఉంటాయి, నువ్వు ఉండేలేవు. అందుకోసమే భారతీ ఛానల్ మాకు చన్నీళ్ళకి వేణీళ్ళు అని ఒక ఐటెంలో ఫోన్ చేసి అట్లా పనికి వస్తుంది ఫ్రెండ్స్ మాకు. కాబట్టి అది మాకు పేమెంట్ వచ్చే టైం కల్లా దాన్ని క్లియర్ చేసుకుంటే అకౌంట్ని బాగుంటుంది. లేకపోతే మళ్ళీ యూట్యూబ్ పేమెంట్ నిలబెడితే ఎవరిని అడగాలో, అది స్ట్రక్ అయితే మధ్యన ఎవరిని అడగాలో ఏం చేయాలో కూడా తెలియదు మనకి. ప్రాబ్లం వెళ్ళి యూట్యూబ్ త్రూ ఏమన్నా ప్రాబ్లం వచ్చి బ్యాంక్కి వెళ్ళినా వాళ్ళకి అర్థం కూడా కాదు సగం మందికి. దాంట్లో ఏంటి అట్లెట్లు వస్తాయి అని
విచిత్రంగా అడుగుతారు అనమాట. అది ప్రాబ్లం కూడా అన్నట్టు కన్సిడర్ చేయరు కొన్ని చోట్ల. సో అందుకే అకౌంట్ క్లియర్గా ఉంటే ఎవరితో ఏ సమస్య ఉండదు కదా అని మేము అనుకుంటున్నాము. అందుకనే వెళ్తున్నాము ఇప్పుడు. సో వెళ్తే బాగా అయితే బాగుంటుంది. అన్నమేవా విటమిన్ డి తగులుతుంది. ఎండకుండు ప్రశస్త కొంతసేపు ఉండు 15 కదా 10 కొంతసేపు ఉండి ఇంకా ఇంట్లో ఉండు మరసంగా నాన్న ఏదైనా కానీ పక్క ఉన్నప్పుడే చూసుకున్నామ్మా. ఇంకోటి కూడా ఉంది ఈరోజు. ఎవ్రీ స్కూల్లో పేరెంట్స్ని అందరిని రమ్మన్నారనమాట. అంటే వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. మరి ఎంతమంది వస్తారేంటో మాకు తెలియదు. మేము ఫస్ట్ టైం వెళ్ళడము. అంటే ఏమైనా చెప్తారనమాట క్లాసులు ఏంటి, పిల్లలు ఎలా ఉన్నారు, మీరు ఇంటి దగ్గర చేయాల్సింది ఏమన్నా ఉన్నదా, ఇవన్నీ కొన్ని చెప్తారు కదా మనకి టీచర్లు. సో అలాంటిది ఉంటుంది అనుకుంటున్నాను. అలాంటిది నేను సినిమాల్లోనే చూశాను. ఫస్ట్ టైం పేరెంట్స్ మీటింగ్కి నువ్వు రావట్లేదు నాన్న అని కొన్ని సినిమాలో సీన్స్ ఉంటాయి కదా, అవి చూశాను. కానీ రియల్ లైఫ్లో నాకు ఈ సీన్ ఉంటుందని తెలియదు. ఉంది. సో చూడాలి. నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. సో వెళ్ళాలి. వెళ్తే మరి నాన్న కూడా చదువుకునేటప్పుడు ప్రతిసారి పేరెంట్స్ మీటింగ్ తల్లిదండ్రులు తీసుకురావాలని కష్టం చెబుతుంటారు. కానీ అమ్మ పని పోతుండే, నాయన ఇంకా మామూలు సైకిల్ షాప్ దగ్గర ఉంటుంది అనమాట. ఒకరోజు అయితే అందరు వచ్చారు తల్లిదండ్రులు. నాకు ఇంక ఏడుపు వచ్చేదే. ఈడే కదా ఇదే ఊర్లోనే కానీ అందరు వచ్చారా రాని క్వశ్చన్ అంటే ఇంకా అప్పుడప్పుడు అంత పనులు విడిచిపెట్టి మా నాయన వచ్చిండే. అంటే గర్ల్స్ స్కూల్ అంటే చాలా స్ట్రిక్ట్ స్కూల్. మాది అదంతా ఏమి లేదు. మీరు వేరు మేము వేరు. ఇంకా అట్లా నాయన వచ్చి మీటింగ్ అంతేనంటే ఏం లేదు 10th క్లాస్లోన ఎట్లా ఏ టైం నుండి ఏ టైం వరకు చదువుకోవాలో, పని ఎక్కువ పిల్లలకి చెప్పొద్దండి అని అన్నీ చెప్పి పంపించారనమాట నాయనకి. ఇంకా ఆ రోజు ఇంటి దగ్గరికి వచ్చి మా అమ్మ చెప్పాడు ఇట్లా ఏం పని అంటే చెప్పొద్దమ్మా, ఇట్లా వాళ్ళ మేడం వాళ్ళు చెప్పారు అనుకో. ఇట్రా ఈరోజు పొద్దున్న నాకు తెలియదు ఈరోజు సెలవు ఉండదని. ఇంకా మరి తర్వాత చూస్తే ఇంక పేరెంట్స్ మీటింగ్ ఉంది అనుకోసం చెప్పారు. 5కి ఈరోజు స్కూల్ హాలిడే. కానీ అంచగారికి పోవాలి మీటింగ్కి. సాయంత్రం అండి 3 గంటలకు అట్లా. సో చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ పని తొందరగా అయితే. నాకు అదే టెన్షన్ ఉంది, మెయిన్ టెన్షన్. చలో పోదాంపా. అన్నం తిని ఫస్ట్. మర్చిపోయాను అడుగును మడసంగారా పడద్దు మడసంగా. సరే చెప్తాం మరి. కాదు అన్నం పప్పు సూపర్ ఉంది. ఇడు విన తిను. మా కారం వేసి ఏమంట కదమ్మా నిన్న. సరేలే ఈడ కూర్చొని తిందాం రండి ఫ్రెండ్స్. ఈ టైంలో ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే తిందాం రండి. నేను పిల్లలు తింటాం అప్పుడే పాపలకు పెట్టించి నేను పాపలతో పాటు నేను కూడా తింటాను. లేదు నేను పిల్లలు తింటాం. ఇంకా వాళ్ళకి తినిపిస్తా అనమాట. ఇంకా సరిగ్గా బాగా నిస్తాం. ఈరోజు బాగా తినేది. కొంచెం వేసి ఫస్ట్ మరి అయిపోగొట్టి అమ్మ ఇంకొంచెం వేయి అనుకుంటూ వచ్చేది. సూపర్ ఉంది పప్పు అయితే. బాగుంది. కుదిరింది. బాగా చేసాను. కుదిరింది. నువ్వు చేసావు కాబట్టి కుదిరింది. బాగున్నది. తిను బాగా. ఏం చెప్పినా క్రాస్ అర్థం చేసుకోవాలి. లేదులప్ప నువ్వు చెప్పిందే కరెక్ట్. కుదిరింది. కాదు ఇప్పుడు అన్ని పనులు ఉన్నాయి మనకి. ఆటో అట్లా అయ్యేదే. ఆటో కూడా చెప్పలేను కదా. ఆటో పంచర్ పడేది చూపిస్తాను ఇప్పుడు. పంచర్ పడింది ఓకే. ఈ రోజు ఎట్లాంటి సిచ్యువేషన్ లో పంచర్ పడిందంటే వీళ్ళ బాబాయ్ అంటే మా అత్తగారు ఉన్నారు కదా, ఆవిడ చెల్లెలకి సేమ్ టోరీ లాగానే పాము ఏదో కొరికినట్టుగా పాము కొరికిందని. సో ఇక్కడ దగ్గరలో చిన్న వైద్యం చేయించడానికి కానీ ఇటువైపు మా ఊరి మీదగానే వెళ్ళాలి అక్కడికి. మా మామ కూడా ఆటో ఉంది. ఆటో వేసుకొని వస్తుంటే మధ్యలో ఆటో ఆగిపోయిందంట. మాకు ఫోన్ చేశారన్నమాట, నువ్వు రా వినోద్ అంటే. నేను టక లేచి స్టార్ట్ అయింది. ముందుకు కదలట్లే, వెనక్కి వెళ్తే చాలా కష్టం మీద కదులుతుంది అనమాట. ఏంటని ఏమి చూడట్లే బయట ఉండి, నేను లోపల నేను చూడట్లే ఏం ఇంజన్ ఏమన్నా అయిందని. నేను మా సినిమా ఉండి ఏమో టైర్ పంచర్ పడే చూడండి అని కరెక్ట్ టైంకి ఏమని చెప్పాలో ఫోన్లో చెప్పినా కూడా అనుకుంటున్నాను. కానీ మా మామీ ఇంటికి వచ్చి మేము ఫోన్లు ఎత్తట్లేదు ఏమో అని చూస్తే మేము ఆటో కాడ ఆడే ఉన్నాను. ఆటో గడ్డికి తీసి పెట్టాడు. చూసాను మా మామూలు ఆటో పంచర్ పడేదని చూసా. పాపం కొంచెం డబ్బు అయిపోయా. అంటే అవసరానికి మనోడు ఉండడం చేసి, కానీ నేను ఉపయోగపడలేకపోయాను వాళ్ళకి.
చాలా బాధ అయింది నాకు. ఆయన కూడా చాలా డల్గా వెళ్ళిపోయి కొంచెం సారీ మామ ఈ వీడియో నువ్వు చూస్తుంటే. నాకు తెలియదు, నేను ఆటో ఎక్కి స్టార్ట్ చేసి తిప్పుకుంటుంటే అది బలవంతంగా కదులుతుంది ఆటో. అప్పటికి నేను పంచర్ అనుకోవాలి మా చిన్నమ్మ చెప్పేదాకా. సారీ మామ. ఎప్పుడు అడగలేదన్నమాట. మమ్మల్ని మేమే అడగడం ఏదైనా ఉంది కానీ వాళ్ళు మమ్మల్ని అడగడం ఏం లేదు. కానీ ఇది ఒక్కసారి పనికి వచ్చింటే బాగుంటుంది. కానీ అందుకోసమనే ఎప్పుడైనా ఎన్ని రోజుల నుండి అనుకుంటున్నాడు ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకోవాలి టైర్ అని. ఇంకా సెకండ్ హ్యాండ్ టైర్లు అమ్మే కాటికి పెయింట్ అంటే స్పెసిఫిక్గా అమ్మరు. అంటే టైర్ అంటే ఉత్త టైర్ కాదు, మొత్తం సెట్. మామూలు కొన్ని చోట్ల ఉంటావాలండి, అక్కడికి వెళ్తే లేవన్నా నిన్న అయిపోయాం మొన్న అయిపోయాం మళ్ళీ ఆగిరా కొన్ని రోజులు ఆగిరా అంతే. మన దగ్గర అప్పుడు ఉండవు, యాదో ఒకటి ఖర్చు పెడుతున్నాడు. అట్లనే ఉన్నివి ఎప్పుడు సరి చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా ఈ పరిస్థితి వాళ్ళకి మేము ఉపయోగపడలేదు. అదే ఈరోజు చాలా బాధాకరమైన విషయం అయితే మా చిన్నమ్మలకి. అంటే అమ్మ వాళ్ళ చెల్లెలు ఉండూరులో ఉంటుందని చెప్పింది కదా, ఇంకా అదే ఊర్లో ఉండే ఆ చిన్నమ్మకే అనమాట. ఇంకా రేపు పోయి చూసొస్తాం మేము. ఇంకోటి నాకు అర్థమైంది ఏంటంటే వానకాలము జాగ్రత్తగా ఉండండి. చిన్న మన ఇంటి ముందు నుండి చిన్న రాయి కింద కానీ తెచ్చుకుంటే చిన్నవి పాములు ఇలాంటివి జాగ్రత్త అండి. చాలా జాగ్రత్తగా ఉండాలా. పాము పిల్లలు చిన్నవే చూడండి. టోరకు కానీ చిన్నదే అనే, మా మామ కానీ చిన్నదే. ఇక్కడ పాము పిల్లలు అనే చిన్నవే జాగ్రత్త. మనం టైం బాగాలేనప్పుడు మనం ఏం చేయలేం, కానీ మన జాగ్రత్తలో కొంతవరకు ఉంటే మంచిది. కాదే వచ్చేటప్పుడు బ్యాంక్ కట్టి పోయి వచ్చేటప్పుడు పాప కటింగ్ తెచ్చుకుని వస్తాం అవుతుంటేనే పెరుగుతుంది, రైట్? సో 2017లో స్కూల్ స్టార్ట్ అయింది. ఇది 10th ఇయర్. ఈ అకాడమిక్ ఇయర్ 2026-27 అకాడమిక్ ఇయర్ స్కూల్కి 10th ఇయర్ అనమాట, రైట్? సో ఈ సంవత్సరం మేము 10 years ఆఫ్ సెలబ్రేషన్స్ కూడా చేసుకో. విత్ ఆల్ యువర్ కోఆపరేషన్ వి విల్ ఆల్సో సెలబ్రేట్ దట్ యాన్యువల్ డే. ఓకే, 10 years ఆఫ్ యాన్యువల్ డే. ఆల్ రైట్. క్లాస్ వరకు స్టార్ట్ అయినప్పుడు 2017లో స్లోగా 5th క్లాస్ పిల్లలు 6th క్లాస్కి, 6th క్లాస్ పిల్లలు 7th క్లాస్కి ఇయర్ బై ఇయర్ ప్రమోట్ అవుతుంటారు. అయిరా మీ క్లాస్ అనేది ఏమైరా ఏమయ్యా పాపలకు సరిగ్గా ఏమి మీటింగ్ అయిపోయింది. రావైరా ఇంటికి పోదాం రా. పాప అరే చెప్పులు వేసుకో, అరే చెప్పులు వేసుకోపా. ఫ్రెండ్స్ మొత్తానికైతే టైం ఇప్పుడు 9:30 అయింది. సో మేమైతే సాయంత్రమే వస్తుందండి. అట్లా వచ్చేటప్పుడు హెబ్రికి బేబీ కటింగ్ తీసుకొచ్చామే, ఆయన పండుకున్నట్టుంది. సో ఇంకోటి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మేము అంటే పేరెంట్స్ మీటింగ్ లాంటి దానికి వెళ్ళడము చాలా హ్యాపీగా అనిపించింది. నాకంటే ఎక్కువ భారతికి హ్యాపీగా అనిపించింది. అంటే కొత్త ఎక్స్పీరియన్స్ కదా మరి. నిజంగా అంటే వింటే తప్ప ఎప్పుడు అట్లా జరిగేది అయితే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం. ఇంకోటి మేము ఏమనుకుంటే వాట్సాప్ గ్రూప్లో పెట్టిండ్రు అనమాట అందరు పేరెంట్స్ ఇవాళ రావాలని.
ఓకే పెట్టింటారులే ఎవరు పోతారు మళ్ళీ మనము ఈ అమ్మ పదం మంది అల్లాడుతారు అటు వేయకు మళ్ళీ ఎందుకు ఇది కావడము ఎవరు వచ్చేయడం వల్ల బెబ్బని నేను కూడా 10 మంది కంటే ఎక్కువ ఉండరేమో అనుకుంటే చూడుకున్నా పోయిన తర్వాత ఏం డిసప్పాయింట్ అవుతామేమో అనుకుంటే మేము ఇద్దరము, కాకపోతే ఆశ్చర్యపోతే మేము అక్కడ పోయిన తర్వాత. నాకు కొంచెం నమ్మకం వచ్చి మ్యారీ పోయినాక బండి ఎన్నికి తిప్పుదాం పా అంటే, కానీ కరెక్ట్ ఇట్లా రోడ్డు కాడ నుంచి ఇట్లా తిరిగితే కనసారమాట ఇట్లా వస్తుంటా చూస్తే బయట ఆ బండ్లు కార్ లాగిందా, అమ్మా లేదు 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 వచ్చేర్లే అనుకుంటే ఇంకా పోయి చూస్తే ఇంకా ఆల్రెడీ స్టార్ట్ చేసింది అప్పుడే. సో పోయి కూర్చుంటే మీకు కూర్చుని దండుగుండ్రి మళ్ళీ ఇంకా తర్వాత ఇంకా మా పోయిన గురించి చాలా మంది వస్తుందన్నమాట. అండ్ నాకున్న కొన్ని ప్రశ్నలకి కూడా సార్ ఆన్సర్ చేశాను అనమాట మనం అడగకుండానే. ఎందుకంటే ఇన్ని ఫోటోలు ఏం చేస్తారు ఇలా అనుకుంటే, సో అది చెప్పి ఆ తర్వాత టీచర్తో ఏమన్నా ఎండి గురించి మాట్లాడాలంటే ఎట్లా అంటే మళ్ళీ దానికి కూడా చెప్పాను అనమాట. ఇట్లా ఒక టీచర్ ఉంటారు, మెయిన్ టీచర్, ఆ టీచర్కి కాల్ చేసి మీ పాప ఏ సెక్షన్ చెప్తే ఆ టీచర్కి మీకు కాల్ కనెక్ట్ చేస్తుంది, ఏమైనా మాట్లాడచ్చు. కలవాలనుకుంటే ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నా దగ్గర రావచ్చు, నేను నాతో మాట్లాడచ్చు మీకు ఏదన్నా డౌట్ ఉంటే. అండ్ ఇంకోటి సీసీ కెమెరాల గురించి, ఈ అమ్మ కట్టే టిఫిన్ల గురించి అంతంతొట్టు కడతారు మీరు అందరూ చెప్పారు. టిఫిన్లు కొంచెం చూసి కట్టండి అమ్మ, అంతంతొట్టు కడతారు, పిల్లలకు వేస్ట్ చేస్తారు. సో అన్నీ ఎంత క్యారేజ్ కట్టాలి, స్నాక్స్ అంటే ఏవి పంపించాలి, ఏ టైంకి పిల్లలు తీసుకొస్తే మంచిది, ఇవన్నీ చెప్పాను అనమాట. హ్యాపీ అనిపించా, చాలా వరకు క్లారిటీ అనిపించా. సో నాకైతే స్కూల్ మాత్రం చాలా నచ్చింది చూడంగా, కానీ ఈ మీటింగ్ తర్వాత ఇంకా ఎక్కువ నచ్చింది ఆ స్కూలు. సో హ్యాపీ, సూపర్. ఎవ్రీ స్కూల్ అయితే సూపర్. పేరెంట్స్ మీటింగ్కి ఫస్ట్ టైం మేమిద్దరము అటెండ్ అయ్యామన్నమాట. హ్యాపీ అనిపించింది నాకైతే. సార్ మాట్లాడిన విధానం కూడా చాలా బాగుంది. బాగా చెప్పారు. అంటే పేరెంట్స్కి తల్లిదండ్రులకి ఉండే కొన్ని భయాలు ఉంటాయి కదా, ఎట్లా ఉంటుందో స్కూల్లో మనకి అదంతా అని. సో అన్నీ బాగా మాట్లాడినాడు. మీకు ఏమన్నా కరెక్ట్ ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే నా దగ్గరికి రావచ్చు, ఆఫీస్లో సీసీ కెమెరాలో కూడా చూడొచ్చు. ఏదన్నా మిస్టేక్ ఏమైనా అనిపించినప్పుడు మీకు అని చాలా క్లారిటీగా మాట్లాడు సార్, సూపర్. నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఆ స్పీచ్ విన్న తర్వాత. సార్ అంత మంచిగా మాట్లాడారు. అలాగే హెబ్రీ టీచర్ గారిని కూడా కలిసాము. కొన్ని బాగా అనిపించింది. మాకు క్లాస్ రూమ్ చూసాము హెబ్రీది. ఫోటోలు 2 ఫోటోలు అతికించిండ్రు కదా, గోడకు పెట్టింటారా ఆ పిల్లలు అన్ని లోపల, అంటే వాళ్ళతో ఆడిస్తారు కదా. సో సూపర్, చాలా బాగా అనిపించింది. హెబ్రీ స్కూల్ కానీ, హెచ్ఎం సార్ కానీ, టీచర్ కానీ, వాళ్ళ క్లాస్ రూమ్ కానీ సూపర్ బాగుంది. నేనైతే నిజంగా హ్యాపీగా వచ్చాను. నేను కూడా ఫుల్ హ్యాపీతో వచ్చాను. ఇంకా ముందు మనం అట్లా మీటింగ్లకి అటెండ్ అయ్యేది ఉంటుంది చూడు కదా. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మళ్ళీ ఇస్తామని జరిపించాలి. సో అది ఫ్రెండ్స్, మొత్తానికైతే వీడియో ఇక్కడ దాకా ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ టైంలో ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, అంతవరకు ఉంటాం, బాయ్. బట్టలు ఏం లేవు అన్ని కింద తెచ్చానమ్మా.